విషయానికి వస్తే ఆ నిర్గమాకాండంలో చూసినట్టయితే మంత్రస్థానం 1వ అధ్యాయం 20వ వాక్యంలో చక్కటి మాట, దేవుడు ఆ మంత్రస్థానాలకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున మంత్రస్థానం అంతా దేవుడు తెలుసుకున్న వాళ్ళు కాదట. వాళ్ళు ఎవరంటే ఐగుప్తు వాళ్ళే. ఎవరు వాళ్ళు? ఐగుప్తు వాళ్ళే. అంటే లోకంలో ఉన్నవాళ్ళే, దేవుడు ఎరిగిన వాడు కాదట. కానీ వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడుట ద్వారాగా ఏం జరిగిందంటే, కిందికి చదవండి. ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసాను. ఎవరికి కలుగజేశాడు? అప్పుడు చదివాక మరి నాకేం చదివింది? మళ్ళీ చెప్తున్నానా? మార్చి అని చెప్పను. చదవండి మళ్ళీ ఒకసారి 20వ వాక్యం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వాక్యం చదవడమ్మా. దేవుడు మేలు ఎందుకు చేశాడు? ఆయనకి అలా మేలు ఎందుకు చేశాడట? దేవునికి భయపడినందున దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయం నా సబ్జెక్ట్ అదే కాదులే, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మనకు మేలు కలగాలి అంటే మనం ఎవరికి భయపడాలా? మనుషులకా, దేవునికా? ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు విన్నాము. ఆ సాక్ష్యాలన్నింటిలో కూడా దేవుడు మేలు చేసినట్టే కనపడుతుంది కదా. అన్నింటిలో మేలు చేశాడు. ఎగ్జామ్స్లో మేలు చేశాడు, కూరగాయలు కోసేటప్పుడు గుండెలు నిండిపోతుంటే మేలు చేశాడు. ఇంకా ఇంకేంటి మరి సెకండ్ ప్రైజ్ అని రావడానికి దేవుడు మేలు చేశాడు. ఇట్లా మేలే కదా, ప్రతిదీ మేలేగా. మేలు చేయాలంటే మనం ఏం చేయాలంట? భయపడే వారిగా ఉండాలి. అసలు వెరగల వారే దేవునికి భయపడారంట. మనం ఏంటంటే బండ కింద కప్పలలాగా. బండ కింద కప్పలట ఆ శాఖల వాళ్ళు వచ్చి ఆ ఉతుకుతూ ఉన్నప్పుడు పాత కప్పలేమో అట్టాగా ఉంటాయంట. కొత్త కప్పలు వమ్ము అని బయటకు వస్తాయి. ఈ పాత కప్పలు అంటే ఎందుకు బయటకు వెళ్తారు మీరు? పని లేదా మీకు? ఏం కాదు, ఎన్నో సంవత్సరాల కానీ చూస్తాను. ఆ పంట ఎరగదు, వాడు కొడతనే ఉంటాడు, వాడు ఉతుకుతూనే ఉంటాడు. ఆ బండ ఎరగదు, మనకేం కాదు, చూడు మేము అంత నిబ్బరంగా ఉన్నాము అని ఈ పాత కప్పలట కొత్త కప్పను తిట్టుకుండా చెప్తున్నాయట. కాబట్టి ఈ కొత్త కప్పలకేమో ఆ బండ మీద దెబ్బ పడగానే వామ్మో తిరిగి పడిపోతున్న బయట కొలుగుతున్నాయి. పాత కప్పలు నిబ్బరంగా ఉన్నాయి. అందుకనే వాక్యం ఎప్పుడా నుంచి చెప్పుకుంటూ వచ్చినా కానీ పాత వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పేదేగా, ఎప్పుడు చెప్తుందేగా, ఇలా కొత్తగా చెప్తున్నాడా అని చెప్పి పట్టించుకోరు. అంతగా పట్టించుకోరు. నువ్వు పట్టించుకోకపోతే ఆయన కూడా నిన్ను పట్టించుకోరు. నువ్వు పట్టించుకోలేదు అనుకో, ఆయన నిన్ను పట్టించుకోడు కదా. నువ్వు భయపడాలా, వాక్యానికి లోబడాలా, భయపడాలి. మనుషుల సంగతి పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. అమ్మో ఈరోజు ఆరాధన, ఈరోజు పరిశుద్ధ దినము, ఆదివారం, నేను త్వరగా లేగాల, త్వరగా వెళ్ళాలా, అందరికంటే ముందు దేవుని సన్నిధిలో ఉండాలా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు కృష్ణ కొరుస్తున్నది అనగా ఆయన ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిని దావీదు వెళ్ళేవాడట. అందుకే కదా దావీదుకి ఏం మేలు జరిగింది? గొర్రెల కాస్తున్న వాడిని ఎత్తుక్కుంటూ వచ్చి అభిషేకించాడు సమూయేలు. స్తోత్రం చెప్పు. ఎత్తుక్కుంటూ వచ్చాడు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేలు ఎలా వచ్చిందంటే నువ్వు దేవునికి భయపడినట్లయితే నీకు మేలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ కుడి పక్కన రెడీగా ఉంటాడు. నువ్వు దేవునికి భయపడితే నీ కుడి పక్కన రెడీగా ఉంటాడు. కాబట్టి నిన్న నేను అనుకున్న దాదాపు చాలా ఖర్చుతో కూడిన పని. నేను వేసుకున్న ఎస్టిమేషన్ 6,000 రూపాయలు పెట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం పెట్టుకోలేని పరిస్థితి అంటే అనుకోకుండా కొంతమంది బిడ్డలు సహకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక.
ఎవరి గురించి ఇచ్చారు చెప్పండి ఒక మాట. ఎవరి గురించి? దేవునికి భయపడా, లేకపోతే నాకు భయపడా? అయ్యగారు బాగా ఎత్తు లావు నల్లగా పడతాడేమోనని. ఎందుకు? ఎవరి గురించి భయపడి? దేవునికి భయపడి. దేవునికి ఇస్తే మళ్ళా నాకు ఇస్తాడు. ఇదే సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. ఎరగని మంత్రస్థానులకు దేవుడు మేలు చేశాడట. మరి మనకెందుకు మేలు చేయట్లేదు? మనకెందుకు మేలు చేయట్లేదు? ఆలోచించండి ఒకసారి. దేవుడు మనకెందుకు మేలు చేయట్లేదు? దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనము ఈ మేలు అనే సబ్జెక్టు ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. మేలు కలగాలంటే నువ్వు దేవునికి భయపడాలి. మొదటి మాట అది అండర్లైన్ చేసుకోండి. మంత్రసాలకు మేలు చేశాడు, నీకు నాకు ఎందుకు మేలు చేయడు? చేస్తాడు. నేను జ్ఞానేశ్వరి గారి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఈ కబురు అందించిన మొట్టమొదటిగా మా చిన్న పాస్టర్ గారు అంటే కృపాకర్. అంటే నేను వాట్సాప్లో చూశాను, ఇట్లా మా పోస్టర్లు పెట్టారు. పోయినసారి మనం పిలిచిన పాస్టర్ గారు మళ్ళీ జ్ఞానేశ్వరి గారు పిలుస్తుండండి. వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి అయ్యా ఇట్లా సంగతి అంటే మీరు రండి నేను మాట్లాడుతున్నాను. సర్లేమని మేము మొత్తం సిద్ధపాటు కలిగి వెళ్ళాము. సరే ఆయన రావడం సంగతి మేలు సర్వ సంగతి, కానీ నేను పోవడానికి రావడానికి మేలు కలిగజేశాడా దేవుడు లేదా? ఇప్పుడు ఆ జాన్వేశ్వరి గారిని పిలవకపోతే అంత సబ్జెక్టు మనం తీసుకోండి. ఎంత సబ్జెక్టు చెప్పండి. ఎప్పటి నుండి ప్రార్థన ఉండాలి ఆయన పిలిస్తే. సౌండ్ సిస్టమ్ మార్చాలా, ఆర్కెస్ట్రా మార్చుకోవాలా. రాత్రి ఎంతమంది ఉన్నారా బాబు అక్కడ చూసారుగా? గిటార్ ఉందా? మరి చాలామంది ఉన్నారు వాద్యాలు వాంచేవాళ్ళు. వాళ్ళందరూ పిలుచుకోవాలా. ఎంతో ఖర్చుతో కూడిన పని. అయినా కానీ నా బాధ ఏంటో తెలుసా? దేవుని పని చేస్తున్నాయి కాబట్టి దేవుడే మేలు చేస్తాడు. లక్షలలో అవుతుంది ఖర్చు, అయినా సరే దేవుడే మేలు చేస్తాడు. తప్పనిసరిగా అనుకోను. తప్పనిసరిగా మొదటి పరిస్థితిలో దేవుడు నా చేతికొండ 2500 దాకా నుంచి ఎక్కువైతే మళ్ళా దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 34వ కీర్తన 19వ వాక్యాన్ని, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యం నుంచి కొద్ది మాటలను తెలుసుకున్నగా నాతోనూ మాతోనూ నుండి మీరు మాట్లాడండి. మీ కృప చూపించండి. సమస్తము మీ చేతులకి అప్పగిస్తున్నాను. ఈ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు బోధించున్నాను. క్రీస్తు పేరట అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మొదటి మాట ఏంటంటే నీతిమంతునికి ఆపదలు వస్తాయా? రావా? వస్తాయి. ఏబు నీతిమంతుడు ఆపదలు వచ్చినాయి, ఏబు నీతిమంతుడు కష్టాలు వచ్చినాయి, ఏబు నీతిమంతుడే బలహీనతలు వచ్చినాయి, ఏబు నీతిమంతుడే ఆ ఇంట్లో మరణాలు కూడా జరిగినాయి. కానీ వాటన్నిటి నుండి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పటి వరకు నువ్వు నిలవాలగా. అప్పటి వరకు నీతి అంటే ఏంటి? దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలా. నీతిమంతుడిగా నువ్వు మార్చబడితే చాలు. నీతి అంటే ఏంటి? అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి అసలు అని చెప్పి మనం చూస్తే, నోవాహు దినాలలో ఒక వ్యక్తిని దేవుడే నీతిమంతుడు అయ్యా నువ్వు అంటున్నాడు. ఆయన పేరు నోవాహు. ఆ నోవాహుని ఈ తరములో నీవే నీతిమంతుడు అయ్యా, ఈ తరములో నీ ఒక్కడివే నీతిమంతుడవు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యం. వంశావళి ఇదే. నీతి
నీతిపరుడును తన తరములో ఆ. నిందారహితుడనై ఉండెను. నిందారహితుడనై ఉండెను. నోవాహు నీతిపరుడై ఉన్నాడట. ఆ తర్వాత చూస్తే నోవాహు దేవునితో నడిచినని రాయబడి ఉన్నది. దేవునితో నడిచాడట. నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఏంటి? అసలు ప్రతినిత్యము దేవుడు నీకు తోడై ఉండి నడిపించటము. ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ కష్టం నుండి ఆయన విడిపించే టైం ఒకటి ఉంది. విడిపిస్తాడు. అయ్యో వచ్చేసింది, ఈ బాధ నేను భరించలేను నువ్వు అనుకునే టైంలో ఆయన స్పందించడు. నువ్వు ప్రార్థన చేసే టైంలో ఆయన స్పందించడు. నువ్వు కన్నీరు కాచే టైంలో ఆయన స్పందించకపోవచ్చు. కానీ ఆపదని తల మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ మబ్బు తెప్పలాగా ఆపద తొలగిపోనట్టు ఆయన తూర్పు గాలిని విసరచేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆపదని నెత్తి మీదకి వచ్చినప్పుడు ఆయన గాలిని పంపించి ఆ మబ్బు తెప్పను విడిపోనట్టుగా చేసినట్లుగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నువ్వు నీతిని సంపాదించుకుంటే ఆపద నీకు రావచ్చు, కానీ ఆపద నీకు ఆపదగా ఉండదు. ఆపద నిన్ను పడవేసే పరిస్థితులు ఉండదు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, ఈ ఆపదలో నిన్ను పడిపోతున్నాను, ఈ ఆపదను నీకు నేను తట్టుకోలేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆపద ఆ సమయానికి దేవుడు అది ఆపదగా ఉండదు, కష్టంగా ఉండదు, నష్టంగా ఉండదు, ఇబ్బందిగా ఉండదు. ఆ అన్ని బలహీనతల నుంచి ఆయనే విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుని ఏరు ఎప్పుడు కూడా కదల్చబడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కదల్చబడదు. నువ్వు నీతిని నేర్చుకో, ఎన్నడూ కూడా కదిలించబడదు. మరి నీతిమంతులు ఏంటి? ఎలా నువ్వు నీతిమంతులు అవుతావు? మత్తయి సువార్త 6:33 వాక్యములో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు కలగ చేయను అని చెప్పానంటూ ఉన్నాడు. కావండి. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని అంటే రాజ్యమును వెతకటం అంటే ఏంటి? నువ్వు వాక్యాన్ని వెతికితే చాలు. వాక్యాన్ని వెతికితే చాలు. ప్రతి ఒక్కరు దేనికి వస్తారు మందిరానికంటే? రాత్రి అయ్యగారు చెప్పారు, ఖచ్చితంగా మేలు కొరకు వస్తారు. మేలు కలగదు అనే సంగతి తెలిస్తే ఒక్కడైనా కంటికి కనపడతారా? ఒక్కడ కూడా రాదు. మేలు కలిగిద్దనే ఉద్దేశంతోనే వస్తారు. ఏదో ఒక మేలు చేస్తాడు దేవుడు అనే ఉద్దేశంతో వస్తాడు. మంచిదే, దేవుడు మేలు చేస్తాడు. కానీ ఆ మేలు కంటే ముందు నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలా. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మొదటి స్థితి మారిపోయి నువ్వు మహాభివృద్ధి పొందుతావు అని చెప్పిన మాటలు యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన అంటే నీతిమంతుడిగా మార్చబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యను. నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడైతే తీర్చబడతావో ఏం చేస్తాడు ఆయన? నీ నివాస స్థలాన్ని మొదటిగా ఆయన ఆపదలన్నిటిలో ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆపదలన్నిటిలో విడిపిస్తాడు. కాబట్టి సంసోనికి ఆపద వచ్చింది. దేవుడే పిలుచుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేనికి అప్పగించాడు చెప్పండి? ఫిలిష్తీయునికి అంటే మరణం చేతికి అప్పగించాడు. అవునండి. అలాగే సౌలుకి ఆపద వచ్చినప్పుడు ఎవరి చేతులకు అప్పగించుకున్నాడు? సోదిగాళ్ళకి అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాడట? సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడట. తద్వారా ఏం జరిగింది? ఏమండి? మరణమే తన మీదకి, తన పిల్లల మీదకి వచ్చింది. దావీదుకి ఆపద కలిగినప్పుడు ఏం చేశాడు? కదలకుండా మోకాళ్ళేసి, ప్రభువా ఈ ఆపద నుండి విడిపించగలిగిన వాడు నువ్వు ఒక్కరివే ప్రభు అని ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము
నీతి అనేది ఎలాంటిది అంటే మనం నేర్చుకోవలసిన మాట. చూడండి, నీతి ఎలాంటిది అని చూస్తే 24 మొదటి సమయాలు 24:16 వాక్యం చదవండి ఒకసారి. దావీదు ఆ, ఈ మాటలు సౌలుతో మాటలాడి సాలింపగా సౌలు దావీదు నాయనా దావీదు నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారమునకు ఉపకారము చేసినవి గనుక ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. స్తోత్రం చెప్పండి. నీతి అంటే ఏంటంటే ఇక్కడ సౌలు ఉన్నాడు. ఈ సౌలు ఎప్పుడు కూడా దావీదుని అనవసరంగా తరుగుతున్నాడు. ఎందుకు తరుగుతున్నాడు? ఒకే ఒక మాట కారణం. కొంతమంది స్త్రీలు అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటే సౌలు ఏ మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని చెప్పి వీళ్ళు కూర్చున్నాక తిన్నకాడి చేయ పని ఉండదు కదా, పాప రాజుగారి ముందు పోయి పాట పాడటం మొదలు పెట్టారట. అంటే బాగా బరిసెలు కొడిపోయి చికెన్ కొట్టి ముందు పోయి తొడగొట్టినట్టు ఈ స్త్రీలు పోయి రాజుగారి ముందు సౌలు వెయ్యే దావీదు 10,000 మందిని చంపాడు, సౌలు వెయ్యే దావీదు 10,000 మంది చంపాడు అని పాట పాడటం మొదలు పెట్టారు. సర్రమంది మండిపోయింది. ఎవరికై? రాజుగారికి. సౌలు అనే రాజుగారికి మండిపోయినంటే ఏం చేశాడు? అసలు వీళ్ళు పాటలు పాడటానికి కారణం ఎవరు? వీళ్ళెంతగా పొగటానికి కారణం ఎవరు? దావీదుగా అని అనుకున్నాడు. కానీ ఇదే దావీదు గొలియాతుతో సవాల్ చేస్తున్నప్పుడు రక్షించిన వాడు, దేశాన్ని కాపాడినవాడు ఇదే దావీదుగా ఆలోచించాడా? కృతజ్ఞత లేదు, ఆలోచించడా. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ మాటలు ఈ స్త్రీలు పాటలు పాడిందని ఇస్సపు సూపు వచ్చేసిందంటే ఎవరి మీద? దావీదు మీద ఇస్సపు మనసు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి దావీదు ఎక్కడ దొరికితే అక్కడ సంపుదామని చెప్పి తిరుగుతున్నాడు. దావీదేమో అడుగులలో పరారైపోతున్నాడు. ఒక సమయం వచ్చింది, 3,000 మందిని తీసుకున్నాడు. ఎవరో సౌలు 3,000 మందిని తీసుకొని దావీదుని ఎదగటానికి అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సౌలు తిరిగి సౌలు పక్కన ఉంటున్న 3,000 మంది, సౌలు కూడా ఒక గృహంలోకి పోయి ఆయన నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఎవరికి దొరికారో తెలుసా? 4వ వచనం చదవండి. అక్కడ 24. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దేవునికి స్తోత్రం. కోసి ఏం చేస్తాడో తెలుసా? దూరంగా వెళ్ళి కొంత లెక్క వెళ్ళి కేక వేసి, బాబు సౌలు గారు, రాజుగారు, ఇదిగోండి ఈ పక్క ఉంటున్న జనం నిన్ను కాపాడరు. ఇదిగో నువ్వు నిద్రపోతూ ఉంటే, నీ జనులంతా నిద్రపోతూ ఉంటే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నన్ను తరుగుతున్నావు, కానీ అయినా కుక్కలాంటి వాడిని, నేను సచ్చిన నల్లి లాంటి వాడిని, అయినా నువ్వు నన్ను తరుగుతూ ఉన్నావు. ఇదిగో నీ దగ్గరికి నేను వచ్చాను. నా ప్రజలందరూ అన్నారు నేను చంపేమన్నారు, కానీ నేను ఆ మాట వినలా. నువ్వు అభిషేకించబడ్డావని నేను వదిలేశాను. ఎదుగో కావాలంటే ఆనమాలు, ఎదుగో నీ వస్త్రపు సెల్లు కోసుకొని వచ్చానయ్యా అని అన్నప్పుడు ఈ 16వ వాక్యంలో అప్పుడు సౌలు అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఈ మాటలు మాటలాడి చాలింపగా సౌలు నాయనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారము చేసింది కనుక నీవు నాకంటే నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నీతి ఎలా వచ్చిందో చెప్పండి. నువ్వు ఉపకారం చేసినప్పుడు కీడుకు ప్రతి కీడు చేయకోకుండా నువ్వు ఉపకారము చేసిన వాడిగా ఉంటే
దేవుడిని నీతిమంతుడుగా ఎంచుకుంటాడు. ఆపద కాలంలో ఎన్నిసార్లు సౌలు ఆ వీటలు దావీదు మీదకి విసిరాడు. గోడకేసి బిగిద్దామని చెప్పి సౌలు బాగా ఎత్తరి, బాగా హైట్ మనిషి, చాలా బలాజ్యుడు సౌలు. కాబట్టి సౌలు ఆ ఈట విసరటంలో మంచి నేర్పరట. అలాంటి యుద్ధంలో ఈట విసిరే యుద్ధంలో కొంతమంది ఉన్నారు చూడండి, మనలో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి కొంతమంది తినేసులో మంచి నేర్పరులు ఉంటారు. మీరు యూట్యూబ్లో చూస్తుంటారు కదా, యూట్యూబ్లో చూస్తుంటారు, అంత చేపలు ఉంటాయి, అంత మాంసం ఉంటుంది. మరి ఇవన్నీ దీన్ని ఎట్టవాడు గ్యాస్ పట్టట్లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత పచ్చల మెతులు తింటే గ్యాస్ పట్టేసి టాబ్లెట్ వేసుకొని చచ్చిపోతాం. ఏంటి వాడి పరిస్థితి? అదే ఒక మంచి నేర్పరి, వాడు బక్కగా ఉంటాడు, బక్కగానే ఉంటాడు, కానీ అంత ఎలా తింటాడో అర్థం కాని పరిస్థితి. నాకు అప్పుడప్పుడు అనిపించింది, అరే నువ్వు మనిషివా, మనిషి రూపంలో ఉన్న పశువువా? ఏదో ఒకటి చెప్పరా అంటే ఎడ చెప్తాడు, యూట్యూబ్లో ఉన్నాడు చెప్పడుగా. ఏమండి, కొంతమంది ఉంటారు తిట్టే విషయంలో మంచి నేర్పరులు, తిట్టే విషయంలో మంచి నేర్పరులు. ఎలా తిడతారో తెలుసా? లింకులు పెట్టి పెట్టి తిడతారు. కోడి మీద పెడతారా, ఈ 2 కాళ్ళు ఎరగొడతానే నేను, నా ఇంటి ముందు నువ్వు నాట్యం కోడి నాట్యం చేసిద్దా? నా ఇంటి ముందు నువ్వు నాట్యం చేస్తున్నావు, తెగ బలిసి కొట్టుకులాడుతున్నవే నువ్వు, నా ఇంటి ముందే వస్తున్నావు నువ్వు, సభా చేస్తున్నావు నువ్వు, నీ 2 కాళ్ళు ఎరగొడతా కోడా, ఫైనల్ మరి కోడా ఖచ్చంతా ఈ లింకు పెట్టి తిట్టేసి తీర్చుకున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ నోటి మాటను బట్టి నీ ఇంటి ముందే నీ పాపము పొంచి ఉన్నది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనకి వాక్యం తెలిస్తేగా తిట్టకుండా ఉండటానికి, తిట్టడానికి రెడీ. ఎలా? మన అసలు ఏ కేసు ఉండదు, ఇంకేముండదు అనమాట. చక్కగా కోడి మీద పెట్టో, కుక్క మీద పెట్టో, ఒక కమ్మ ఉంటుంది, దీని ముఖం దగ్గర పెట్ట. ఈ కుక్క ముఖం చూడు ఎట్టుందో, ఏంటంట కుక్క ముఖం చూడు ఎట్టుందో, ఒక కన్నుడు చూస్తుందో, ఒక కన్నీడు చూస్తుంది అంటుంది. దీని ముఖం దగ్గర పెట్ట, ఏమి తిన్నా తింటది ఇది మా ఇంటికి వచ్చి అని. ఎన్నో లింకులు, కోడి మీద ఒక లింకు, కుక్క మీద ఒక లింకు, ఎన్నో రకాల లింకులు పెట్టి, కొంతమంది కాకి మీద దీని ముఖం దగ్గర పెట్టి, కర్రీ ముఖం కాకి అండి, కర్రీ ముఖం కాకి. కాకి కర్రీ ఉండకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అని. ఇదొక రకమైన లింకు. ఇలా లింకులు పెట్టి తిట్టు తిట్టు, కానీ నీకు ఆమె వచ్చిందా? తిట్టిన తర్వాత అబ్బాయ కడుపు తప్పింది, ఏం లేదు ఇక మొత్తం. కొంతమంది గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే పోదు, తిడితే పోతుంది. దేవుని స్తోత్రం. కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళు ఉదయం లేచిన తర్వాత భర్త ఎంత కష్టపడా సరే ఒక్క మాట అయినా వాళ్ళ తిట్టందే వీళ్ళ కలుగుదల ఉండదన్నమాట. ఒక్క మాట అయినా తిట్టాల్సిందే, ఏదో కొంక మీద. తిట్టుకోకుండా ఉండలేదు కదా, ఏదో కొంక మీద తిడతారు. ఎందుకు తిడతారు? ఏమన్నా ఉందా అక్కడ? తిట్టడానికి ఏమన్నా ప్రమాణం కలిగిన కొలత ఏదైనా ఉందా? ఏ కొలత లేదు, ఏ మధ్య లేదు, ఏ మీటర్ లేదు, కాబట్టి ఏముండదు. కానీ తిట్టడం మాత్రం ఏదో ఒక రూపంలో. ఎప్పుడు దా పడుకున్నవే నీ ముఖం మండ అనేవాళ్ళు లేరా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ముఖం మండింది అనుకో, ఈశ్వరుడు నీకు మండిందిగా, ఇంకెక్కడ తీసుకొచ్చి పెడతాడు? తిట్టే విషయంలో కూడా చాలామంది వెరైటీగా తిడతా ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈయన నేర్పరి, మంచి నేర్పరి. ఎలాంటి నేర్పరి అంటే ఆయన వరిస లేదంటే బల్యము విసిరాడు అంటే ఎంత దూరం అని పోయి ఇసిన కాడే తగిలింది. అంత మంచి నేర్పరి సౌలు. అలాంటి సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? చేతికి దొరికినా కానీ ఆయన తప్పించుకున్నాడు. దేవుడే తప్పించాడు. ఎందుకు తప్పించాడు? అది ఆపతే కదా. ఎన్ని ఆపతలు. ఇంకో మాట చెప్పనా, దావీదు భార్య సౌలు కూతురు, సగం రాజ్యము కూతురును కూడా ఇస్తానన్నాడు, ఇచ్చాడు, పెళ్లి చేశాడు.
కానీ ఈ సంగతి తెలిసిన తర్వాత ఆమె కూడా ఈర్చగలిగిన మాటలు చెప్పి ఏం చేశాడు తెలుసా, నీ భర్తను సంపాది అని చెప్పి ప్రయత్నం చేసి ఆ భర్తను సంపాలని తనకు కూడా నూరిపోసాడు. ఆమె కూడా ఏం చేసిందో తెలుసా, చంపటానికి కూడా ప్రయత్నం చేసింది, భర్తను చంపటానికి కూడా ప్రయత్నం చేసింది. మన ఈ మధ్య హైదరాబాద్లో ఒక న్యూస్ ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్నారట. కానీ హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఉద్యోగం కొన్ని రోజులు దొరకలే. ఒక స్నేహితుడు ఉన్నాడు ఇద్దరికి. ఆ స్నేహితులు ఏం చేస్తారంటే, ఎందుకు ఇబ్బందులు పడతారు, మా ఇంట్లో ఉండండి, మీరు ఉద్యోగం దొరికేంత వరకు మా ఇంట్లో అన్ని ఫ్రీ, నీకు ఇదిగో ఏటీఎం కార్డు తీసుకో, నీకు కావాలంటే వాడుకో అని ఇచ్చాడు. ఏటీఎం కార్డు తీసుకొని వాడుకో అని ఇచ్చాడు. మరి ఎంతకంటే మంచి స్నేహితులు దొరుకుతారా? సరేలేమని చెప్పి ఉన్నారు. ఉన్నకాడ నుంచి ఈ స్నేహితులను చూశారు. ఇతను ఇంటర్వ్యూకి బయటికి వెళ్ళినప్పుడల్లా, ఉద్యోగం కొరకు బయటికి వెళ్ళినప్పుడల్లా ఆళ్ళే కాబట్టి ఆయన వచ్చి, అమ్మాయి అసలు వేస్ట్గా ఎందుకు చేసుకున్నాడు, వాడంత వేస్ట్గా లేడు అని చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి నిమ్మలంగా దగ్గరయ్యాడు. ఏనండి, నిమ్మలంగా దగ్గరే ఏం చేశాడు, ఓ రోజు వాళ్ళిద్దరు పాపంలో పడిపోయి, స్నేహితుడు అని చూడకోకుండా తన భార్యతో పాపం చేస్తూ, తర్వాత శివరాకరికి అంతకాడికి వచ్చారు తెలుసా. వీళ్ళు ఎంత నమ్మాడు అంటే, వాళ్ళిద్దరు ఒక రూములో ఉండగానే నా స్నేహితుడు మంచివాడు అనుకొని నమ్మేసి. స్నేహితులు నమ్ముతారు చాలామంది. ఎందుకు నమ్ముతారో అర్థం కాదు. నీ స్నేహం ఎక్కడి వరకు ఉన్నది తెలుసా, రోడ్డు మీద నుంచి, రోడ్డు కాడ నుంచి, అక్కడి నుంచి టాటా బాయ్ సియో, అక్కడి నుంచి అట్టే ఇంటి దాకా వస్తే ఏదో ఒక రోజు ఆ దబ్బలమే కత్తిగా మార్చబడింది. చిన్నదే కదా అనుకుంటాం, సూది అనుకుంటాం, లేదంటే దబ్బలం కదా అనుకుంటాం, అది కత్తిగా మార్చబడింది. నీ జీవితాన్ని నాశనం చేసేది అదే. స్నేహం ఎక్కడి వరకు ఉండాలి, అక్కడి వరకు ఉండాలి. ఎక్కడి వరకు ఉండాలి నువ్వు? రోడ్డు వరకే, ఇంటి దాకా, ఇంట్లో వరకు. మంచి స్నేహితులు, ఈరోజు మంచి స్నేహితులు అనుకునే వాళ్ళు కూడా మారిపోతున్నారు. ఎవరు నమ్మాలో అర్థం కాని పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులు ఏం జరిగిందంటే, సంపాలని మ్యాప్ గీశాడట. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, చెడుపడ్డాడు, ఇంటికి వచ్చేసి అప్పుడే రారు కదా అనుకొని వీళ్ళు లోపల ఉన్నారు. ఇదేం చేశాడంటే, వచ్చి లోపల గడిపెట్టి ఉన్నది కదా, తన భార్య ఏమైనా పడుకొని ఉన్నది ఏమన్నా, కిటికీ తీసి దాని క్లాత్ తీసేసి పక్కకని చూసాడంట. కట్నం చూసేసరికి ఇద్దరు పాపం స్థితిలో ఉన్నారు. ఈయనేమన్నదట, ఏంటి పరిస్థితి అసలు, నేను అంత నమ్మాను నా స్నేహితుని, నాకు ఏటీఎం కార్డు ఇచ్చింది ఎందుక, నన్ను వాడుకోమని నన్ను ఎంతగా నమ్మించింది ఎందుక అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళిపోదామని అనుకున్నాడు. అనుకునే లోపల వాడు ఆలోచించింది ఏంటంటే, ఇతను చంపేద్దామని అనుకున్నాడు. చంపేద్దామని ఎప్పుడైతే అనుకున్నారో దాన్ని బట్టి ఈయన ఏం చేసిందంటే, అక్కడ సిఐకి ఒక లెటర్ పెట్టాడు, ఇది నా పరిస్థితి, అయితే నా భార్య నేనైతే ఏం అనట్లేదు, నాకైతే వద్దు, ఈ బ్రతుకు నేను బ్రతుకులేదు. మగవాడు ₹1,00,00,000 పోయినా బాధపడడేమో కానీ తన భార్య ఏదైనా చేయరాని తప్పు చేసిందంటే పొరపాటున తట్టుకోలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఇదే నీకు నీతిగా ఎంచబడింది. నీ నీతి నీ ఆపద కాలంలో ప్రతి విషయంలో కూడా నిన్ను కాపాడింది. దేవునికి స్తోత్రం. కనుక చిన్న విషయంలో కూడా నీ భర్తను మోసగించే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఓ రోజు వాడు ప్లాన్ గీశారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నాడంటే, వీళ్ళ ప్లాన్ ఎలాగుంది, ఆల్రెడీ సిఐకి లెటర్ పెట్టాడు, వీళ్ళ ప్లాన్ ఎలాగుంది ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు అనుకుంటున్నారట, ఈ రాత్రి చేసేద్దాం అనుకుంటున్నారట. చక్కగా ఇంటర్వ్యూ పోయినాడు, పోవటం, ఆ కిటికీ దగ్గరికి ఉంటూ వీళ్ళు మాట్లాడుకునే మాటలు పెట్టడం. దీన్ని బట్టి ఫైనల్గా ఏం జరిగింది తెలుసా, ఈ రాత్రి వేసేద్దాం అనుకుంటే
చక్కగా ఎక్కడుండి వేసేస్తాను నీళ్ళు ఏదో రకంగా వేసేస్తారు, ఎవరితో నేర్పిస్తారు ఏంటో తెలియదు అని చెప్పి ఏం చేశాడంటే ఆయన ఆ మేడ గది మీదకి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి నేను పైన ఉంటాను కిందికి రాను అంటాడు. కిందికి నేను రూపంలో రాను, ఈరోజు కాస్త ప్రశాంతంగా నీ ఉద్యోగం దొరకలేదు కదా, కొంచెం ఆలోచన డిప్రెషన్లో ఉన్నాను, కాస్త నేను కిందికి వచ్చేంత వరకు నువ్వేమనుకోద్దు, పర్లేదు నువ్వు ఒక్కదాని ఉండమని చెప్పాడంట. నేను ఎట్టా కిందికి రావట్లేదని కిందికి వస్తే ఇద్దరు వ్యక్తులు పెట్టాను, అతను చంపివేయటానికి. కిందికి రాకలా, పైన ఉండు. అయితే ఇక ఎట్టా పైకి కిందికి రావట్లేదు, పైకి వెళ్దామని ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే వెంటనే ఆయన సిఐకి ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి సార్, కావాలంటే మీరు చూడండి వచ్చి అంటే వాళ్ళు సీక్రెట్గా సివిల్ డ్రెస్లో వచ్చేసి చూశారు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గర 2 కత్తులు మారణాయుధాలు కనపడ్డాయి. తెలివిగా తప్పించుకోండి. కారణం ఏంటంటే ఆ మేడగది మీద ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభు ఇంత భయంకరమైన స్థితిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంత భయంకరమైన పరిస్థితి, ప్రేమ ఇది నిజమైన ప్రేమ కాదయ్యా, నువ్వే ప్రేమమయుడవు, నిజమైన ప్రేమ కలిగిన దేవుడవు, ప్రాణం పెట్టి కలిగిన ప్రేమ కలిగిన దేవుడువే. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసి అప్పటి వరకు అనుకున్నాడట, మనసు మారిద్యం చూశాడట. కానీ తన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువుకు ప్రార్థన చేసి సిఐ గారికి అప్పగించినప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చినట్టుగా వాళ్ళ స్టైల్లో ఈ శరణించారు. స్తోత్రం చెప్పండి. కాస్త నీలో నీతి ఉంటే చాలు, దేవుడు నీ మరణము నుండి రక్షణ. ఎక్కడుంది అక్కడ చూడండి, ఆ సామెతల గ్రంథంలో ఉంటుంది ఒక మాట 11. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. అవండి, నీతి తప్పనిసరిగా మరణం నుండి రక్షించింది. అవండి, మరి చూడండి ఇంకొక మాటను మనం గమనించినట్లయితే, నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భంగము చేయడు. ఎవడు భక్తిహీనుడు? ఎవరు మోసం చేయాలని చూశాడు? సొంత స్నేహితుడినే డబ్బు వెలవేసి, ఏటీఎం కార్డు ఇచ్చి, డబ్బు వెలవేసి ఏటీఎం కార్డు ఇచ్చి అంత ఇదిగా ప్రేమించిన స్నేహితుడు భార్యతో పాపం చేయడానికి ఇష్టం. ఎంతమంది ఇలాంటి అవినీతి పరులు ఉంటారండి చెప్పండి? లేరా? డబ్బు తీసుకుని ఎంత కృతజ్ఞత కలిగిన ఉండాలి. అయ్యో నన్ను ఎంతగా ఎందుకు డబ్బు ఇచ్చాడు. ఇలా చాలా మంది గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడిని అప్పటికే పరిస్థితి దయచేసి గమనించాలి. నీ భర్తకు తెలియకుండా నువ్వేమీ చేయడానికి వీల్లేదు. నువ్వు అప్పు అడిగితే నీ భర్తకు తెలియాలి, తెలుసా? ఒక తెలియకుండా నువ్వు అడిగావనుకో, అక్కడ ఒక అనుసు నీ మధ్యలోకి వచ్చేసిద్ది. అందుకనే చాలా మంది వాడిస్తారు ఈడిస్తారని మనుషుల మీద భారాలు పెట్టుకోకూడదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడు. నువ్వు నీతిమంతులుగా నువ్వు తీర్చబడినట్టయితే నీ రెక్కల కష్టమును నువ్వు అనుభవించినట్టుగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. అంతేగాని అవినీతికి పాల్పడితే ఏదో ఒక రోజు అది బయటపడింది, ఏదో ఒక రోజు అది నీ జీవితాన్ని నాశనం చేసి, దానికి అంటాడు ఇక్కడ, భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఏమండి? భక్తిహీనుని ఆశ భంగం అయిపోతుంది. ఏదో ఒక ఆశ పెట్టుకుంటావు, నీ భక్తిహీనతను బట్టి ఏదో ఒక రకమైన ఆశ పెట్టుకుంటావు. ఆశంతా ఏదో ఒక రోజున భంగం చేసేస్తాడు దేవుడు. ఆపడు. పాపం ఎప్పుడు కూడా తాగదు, పాపం ఎప్పుడు కూడా దాగి ఉండదు. ఏదో ఒక రోజు పబ్లిక్లోకి వచ్చేసింది. అప్పుడు నువ్వు ముఖం ఎత్తుకొని తల ఎత్తుకొని తిరగటానికి కూడా ఇదే మాట ప్రభు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రకటన గ్రంథంలో ప్రతివాని క్రియను బట్టి ఆయన ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడట. 20వ అధ్యాయము త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు. అమ్మా అది కాదు, 20వ అధ్యాయము
12వ వాక్యం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అది స్తోత్రం చెప్పండి. మీ క్రియలు భూమి మీద మంచిగా ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న నీ అంతరింద్రియములను కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. నీ మనస్సు, నువ్వు నడుస్తున్న నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు. అవండి కొంతమంది పోతా కళ్ళుని దింపేస్తారు. అందుకే అంటాడు అనమాట ఏబు గ్రంథంలో 31వ అధ్యాయంలో, కన్యకను నా కళ్ళ చేత నేను అలాగూ ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నాడట. ఆయన చూడటానికి కూడా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. కనుక కన్నులతో సూచించేటప్పుడు కూడా ఒకవేళ చూడగానే మన అబ్బా అనొచ్చు. కానీ మధ్య సువార్తలో అంటది ఆ యేసు ప్రభువు అంటాడు, నువ్వు మోహపు చూపు చూసినా వ్యభిచారం చేసినట్టే అమ్మాయితో, లేదంటే ఆ స్త్రీతో నీవు పాపం చేసినట్టే. చూపు విషయంలో కూడా అన్నీ కూడా అక్కడ ఏముంటుందో తెలుసా? టీవీలు ఉన్నాయి మన ఇళ్ళలో. టీవీ పెట్టినప్పుడు చక్కగా ఆ సీరియల్ చూస్తారుగా. మీరు చెప్పండి. సీరియల్ చూస్తారుగా, సినిమాలు చూస్తారుగా. చక్కగా మంచిగా ఒకదాని ఒకటి ఎట్లా కనపడితో మనం చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా అక్కడ ఒక మంచి సీర మీద ప్రభు మనం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాబు ఇదిగో ఇది నువ్వు చేసిన పొరపాటు, ఇదిగో నీ క్రియను బట్టి నేను అగ్నిగుండం వేస్తానని తీర్పు దినమందు ప్రభు ఆసీనుడై ఉండే సింహాసనం మీద తప్పనిసరిగా గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా ఆయన పాపాత్ములను పరిశుద్ధులను వేరుపరుస్తాడు. పరిశుద్ధులను కుడివైపున, పాపాత్ములను ఎడమవైపున. ఏమండి? కుడివైపున గొర్రెలు అనగా పరిశుద్ధులు, మంచి క్రియలు కలిగిన వారు, గొర్రెల వలె ఉన్నవారు. గొర్రె ఎప్పుడు కూడా తల ఎత్తుకొని ఉంటుందా? తల ఎత్తుకొని తిరిగిద్దా? మేకలు ఎలా ఉంటాయి తెలుసా? ఎక్కడేం దొరికిద్దా అని చెప్పి ఎప్పుడు ఎదురుతూనే ఉంటాయి. గొర్రెలు అలా కాదు, యజమానుడి చేతి వైపు చూస్తాయట. దేవుని స్తోత్రం చెప్పండి. యజమానుడు చేతులు ఏముంటుందంటే దుడ్డుగర్ర ఉంటుంది. ఆ దుడ్డుగర్ర తీసుకుని పోయి మీరు మేకలు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు గమనించారు లేదు కానీ ఆ పొదల మీద లేదంటే ఆ చెట్ల మీద వేసి ఆ కొమ్మలో ఆ వంక కర్రతో కిందికి లాగితే అది తిని చక్కగా యజమానుడు చుట్టే ఉంటాయి, ఎక్కడ పోవు. అందుకే అంటాడు ఆ యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని వాక్యము వినే వాటినే ఆయన నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి అంటూ ఉన్నాడు. కనుక ఆపత్కాలములో నీతిమంతులకు అనేకమైన ఆపత్తులు వచ్చును, కానీ ప్రతి ఆపత్తు నుండి ఆయనే తప్పించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తప్పిస్తాడు. నీ మరణము నుండి తప్పించింది. ₹1,00,000 పెట్టిన ఆ బలహీనత నీకు పోకపోవచ్చు. ₹1,00,000 పెట్టిన ఆ బాధ నీకు పోకపోవచ్చు. ₹1,00,000 పెట్టిన ఆ నష్టము కలగకుండా ఉండొచ్చు. కానీ దేవుని చిత్తములో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే, భయంకరమైన ₹1,00,000 పెట్టిన తగ్గని ప్రాణాన్ని నా దేవుడు ఆయన నీ పట్ల కృప చూపించి విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ దావీదును ఎన్నో మార్లు ఈ సౌలు ఆ వీటును విసిరినప్పుడు ఎన్నో మార్లు దేవుడు తప్పించాడు. ఇంకో మాట చెప్పనా? తన సొంత కుమారుడు యోనాతాను, ఎవరు కుమారుడు చెప్పండి? సౌలు కుమారుడు. ఇప్పుడు సౌలేమో దావీదును తరుగుతున్నాడు. మరి కుమారుడు కూడా ఏమై ఉండాలి? శత్రువుని ఉండాలి కదా. అలా లేడు. కుమారుడు ఎలాగున్నాడు తెలుసా? ఎలాగున్నాడు? దావీదుకు ఉపకారం చేసేవాడు. ఇదిగో మా నాన్న పలానా వైపు నుంచి కొంతమంది మనుషులు తీసుకుని వస్తున్నాడు నేను చంపడానికి, అక్కడ ఉండదు, నువ్వు పలానా వైపు వెళ్ళిపో, ఇటువైపు వస్తున్నాడు అటువైపు వెళ్ళిపో అని చెప్పి ఎప్పటికప్పుడే తన మరణము నుండి తప్పించడానికి యోనాతానును దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక.
దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఎవరికి కావాలంటే ఈ నీతి అని అంటావా? వదిలేయి. కొద్ది రోజులను నీ జీవితంలో భయంకరమైన పరిస్థితి నీకు ఎదురైంది. ఎందుకో తెలుసా? నా దేవుడు రోషము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ నీతిని నువ్వు కాపాడుకుంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే ఏ అపాయమును నీ గుడారమును సమీపించకుండా నిత్యము ఆయన అరచేతిలో నిన్ను చెప్పుకుంటాడు. అరచేతిలో చెప్పుకుంటాడు. ఏ అపాయము నీ గుడారమును రాకోకుండా నిత్యం ఆయన అరచేతిలో నిన్ను చెప్పుకుంటాడు. కనుక నీతిని బట్టి నడవటానికి ఇష్టపడు. నీతిమంతుడికి మేలు తప్పనిసరి చేస్తాడు. కానీ మొదటగా నువ్వు దేవుని నీతిని వెతకడానికి ఇష్టపడు. దేవుని నీతిని ఎప్పుడైతే నువ్వు వెతికావో అక్కడ గొప్ప కార్యాలు ప్రభు నీ కొరకు చేస్తాడు. కనుక దావీదు ఏమైపోయాడంటే అంతకంతకు ఆ దావీదు పడిపోయాడు. కానీ సౌలు పడిపోయాడు. దావీదేమో ప్రబలం, నిత్యము కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదు నిత్యము వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఒకటి, నీతిమంతుడిగా మార్చబడటానికి దేవుడితో నడవటం అంటే వాక్యానుసారంగా జీవించటం. నోవాహు ఆపద వచ్చింది, ఉగ్రత దినం వచ్చింది. నోవాహు కుటుంబం వరకే రక్షించబడ్డది. ప్రజలను రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. ఎందుకని? దేవుడు చెప్పాడు, బాబు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడిగా కనపడుతున్నావు. తన నీతిని కాపాడుకున్నాడు. వాక్యానుసారంగా నడిచాడు. అతను వాక్యానుసారంగా జీవించాడు. తన నీతిని కాపాడుకున్నాడు కనుక ఆ నీతిమంతుడిగా ఉన్న తనతో పాటుగా తన బిడ్డలను కూడా కాపాడాడు. స్తోత్రం చెప్పండి. ఉగ్రత దినమందు నీతిని ఏం చేసి తెలుసా? నీ ఆపత కాలము నుండి, మరణ దినము నుండి నిన్ను రక్షించింది. ఉగ్రత దినమందు రాదు, నీతి మరణము నుండి రక్షించింది. మీకు తెలుసు కదా, బైబిల్లో 12 సంవత్సరాల నుంచి వేదన పడిన భయంకరమైన క్యాన్సర్ వ్యాధి, ఎప్పుడు కూడా రక్తము కారుతున్న పరిస్థితి, ఎప్పుడు బట్టలు ఎడబట్టమే ఆమె 12 సంవత్సరాలు వేదన పడింది. తన కలిగి ఉన్న సమస్తాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆమె ఉన్నదంతా వేము అంటే అమ్మి వేసుకొని ఖర్చు చేసి డబ్బంతా, ఆస్తి అంతా, ఆమెకున్న బిల్డింగులు, ఆమెకున్న పొలాలు, ఆమెకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయినాయి. 12 సంవత్సరాలు హాస్పిటల్ వైద్యులు అక్కడ ఎక్కడ బాగు చేస్తారని తిరిగి అనేక స్థలాలకు తిరిగి అయిపోయింది ఆ పరిస్థితి. తర్వాత ఏమనుకుంటుంచా? యేసును గురించి విన్నదట. స్తోత్రం చెప్పండి. ఆమె యేసును గురించి విని ముట్టిన బాగుపడుదననుకుని యేసును గురించి ఏమిన్నది? ఒక్క మాట ఎక్కడ రాయబడ్డది కానీ ఏమిన్నదో తెలుసా? ఆయన పాపుల రక్షకుడు అని విన్నది. స్తోత్రం చెప్పండి. ఆయన జగత్ రక్షకుడు అని విన్నది. స్తోత్రం చెప్పండి. ఆయనే లోక రక్షకుడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన నా కొరకు రక్తాన్ని సిందించిన వాడు. ఆయన పరలోకమును విడిచి నా కొరకు భూలోకముల ఆయన దేవుడు అని నమ్మింది, విశ్వసించింది. తన విశ్వాసం, నువ్వెప్పుడు విశ్వాసముతో దేవుని సన్నిధికి వస్తావో అప్పుడే నీతిమంతురాలుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఎప్పుడు వచ్చింది అంటే అన్ని పోయిన తర్వాత, నేను అంటాను, అన్ని ఉన్నప్పుడే నువ్వు విశ్వాసంతో ప్రభువుని నీ హృదయంలోకి తెచ్చుకో. ఇంట్లో కాదు, ఇంట్లో చేర్చుకుంటే ఏదో రోజు పంపించేస్తావు. నీ హృదయంలో చేర్చుకో. విశ్వాసంతో నీ హృదయంలో చేర్చుకో. విశ్వసించు. నీ బ్రతకంతా నీతిగా నా ప్రభు మారుస్తాడు. అవండి, నువ్వు విశ్వసించడమే గొప్ప నీతి. విశ్వసించడమే గొప్ప నీతి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. విశ్వసించు, విశ్వాసముంచు. ఆ విశ్వాసమే నీ జీవితాన్ని ఒక నీతిమంతులుగా వెలిగించింది. ఆ వెలుగు అనేకులకు వెలుగుగా మార్చబడింది. స్తోత్రం. ఒకటి, దేవుని వాక్యానుసారంగా నడిచాడు నోవాహు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రెండోది శత్రువు తరుముతో ఉన్న శత్రువు కూడా ఉపకారం చేశాడు. అందుకే దావీదు
నీతిమంతులుగా. ఎవరు ఒప్పుకున్నారు ఈ మాట? శత్రువే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? బాబు నాయన దావీదు, నా అపకారానికి ఉపకారం చేసి ఉన్నావు కనుక, నన్ను చంపకుండా వదిలేసావు కనుక నీకు అవకాశం దొరికినా నీవు నాకంటే ఎక్కువ నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇస్తారా సాక్ష్యం? ఎవరైనా శత్రువులు ఇస్తారా? చూడండి, నీతిమంతుడిగా ఉన్నాడు కనుకనే, అందుకే అవినీతిపరుడుగా సౌలు ఉన్నాడు కనుక ఆరిపోయాడు. నీతిమంతుడిగా ఉన్న దావీదు అంతకంతగా ప్రబలమయ్యి దేశములో ఆయన అనేక దేశాలకి రాజుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా మరొక మాటను మనం చూస్తే, 3వ మాట మనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. స్తోత్రం చెప్పండి. నువ్వు సమాధాన పడే మనసు నీకు ఉండాలంటే ఎప్పుడు లోబడే మనసు నీకు ఉండాలి. ఈ మనసు క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతావు. మన దేవుడు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అయ్యాడు? కొట్టినవాడు కొట్టాడా? తిట్టినవాడు తిట్టాడా? ఇదంతా కూడా కాక సమాధానకరంగా ఉన్నాడు. ఎంతమంది ఆయన కొట్టారు, ఎంతమంది దూషించారు, ఎంతమంది సిలువలు వేశారు, ఎంతమంది మేకులు కొట్టారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన మొక్క మీద ఉమ్మేశారు. అయితే తండ్రి వీరేమి చేయిస్తున్నారు? ఈ ప్రార్థనను చేయగలిగితే సమాధాన పడగలిగిన ఆ ప్రజలందరితో సిలువ మీద ఉండే సమాధాన పడ్డాడు. తెలుసా ఆయన ఎక్కడుండి సమాధాన పడ్డాడు? వాళ్ళంతా హింసించిన వాళ్ళతో సమాధాన పడ్డాడండి యేసు ప్రభు వారు. వాళ్ళతో శిలువ మీద ఉండే సమాధాన పడ, అయ్యా తండ్రి వీరేం చేయించున్నారో వీరిరువురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం ఏంటది? సమాధాన పడటం. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రతివాదితో, చూడండి అక్కడ 25వ వాక్యం అంటున్నాడు, ఉండగా త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నువ్వు చెరసాల. ఏదో ఒక రోజు ఒకదాని ఎంట ఒకటి ఆపద వస్తుంది, ఒకదాని ఒకటి చిక్కులు సికాకులు వస్తాయి, ఒకదాని ఎంట ఒకటి వస్తాయి. ఇప్పుడు బాగానే ఉన్నాం. కాళ్ళ ముందు ఎప్పుడు చూసుకోకూడదు క్రైస్తవుడు. కాస్త దూరంగా ఆలోచించాలి వాక్యానుసారంగా. రేపొద్దు నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచించాల. యోనాతాను దావీదుకు ఉపకారం చేస్తే, యోనాతాను చనిపోయిన తర్వాత తన కుమారుడు నెత్తి భోషేత్తుకి దేవుడు ఏం చేశాడు? దావీదు బల్ల దగ్గర నిత్యం ఆహారం దొరికినట్లుగా దీవించాడు. స్తోత్రం చెప్పు. అందుకే నువ్వు చేసిన పాపంలో కానీ పుణ్యంలో కానీ నీ పిల్లలకు పాలు పంపడం ఉంటుంది. తండ్రుల దోషములు బిడ్డల మీద వేయబడతాయి. తండ్రి ఏదైతే చేస్తాడో ఆ దోషము తల్లిదండ్రులు ఏదైతే ఉంటుందో వాడు నీతిమంతులుగా ఉంటే నీ పిల్లలు ఎన్నడు భిక్ష వెతుటను చూడవు. అంత మాత్రమే కాదు, వాడు చదివిన చిన్న చదువు కూడా ఉన్నతమైన జాబ్ నా ప్రకటిస్తాడు. ఇది నా విశ్వాసం. నువ్వు నమ్మితే తప్పడు కూడా దేవునామని కనుక మనం గమనించినట్టయితే దావీదు విషయంలో యోనాతాను మేలు చేశాడు కనుక ఎప్పుడు కూడా ఇదిగో మా నాన్నగారు ఇలాగ వస్తున్నాడు, అటు వెళ్ళిపో రక్షించాడు, కాపాడాడు. కనుక ఈ పరిస్థితిని బట్టి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 9వ అధ్యాయం అంటాడు, యోనాతాను బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నేను అంటాను, ఎవరికైతే నువ్వు ఉపకారం చేశావో ఖచ్చితంగా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నువ్వు అప్పే ఇప్పించడం అనుకో, అప్పిప్పించినోడు ఎంత గొప్పవాడో తెలుసు నీకు. అసలు ఇలా అప్పేవాడని చెప్తారా? బంగారం తీసుకుపోయి, బంగారం ఉంటేనే నీకు డబ్బులు ఇస్తారు. నీ ఇంటి కాగితాలు కూడా పెట్టుకున్నారు అనుకున్నావు, ఇప్పుడు పెట్టుకోవట్లా. పొలం కాగితాలు కూడా పెట్టుకోవట్లా. చాలామంది నేను చూస్తున్నా పెట్టుకోవట్లేదు. ఒక వ్యక్తి నీకు అప్పు ఇప్పించాడు అనుకో, ఆ వ్యక్తికి నువ్వు ఎలాంటి పరిస్థితి కృతజ్ఞత కలిగి ఉండాలా. ఇది కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళ నా దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉండాలా. అవకాశం దొరికితే నేను పరిశ్రమ చేయాలన్నట్టుగా ఉండాలి. అవకాశం దొరికితే నేను ఆడకి ఏదో ఒక మేలు చేయాలి
అన్నట్టుగా ఉండాలి. దావీదు మనస్తత్వం అదేనండి. అయ్యో ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు నన్ను వాళ్ళ నాన్న నుంచి నన్ను రక్షించాడు అనేసి అన్న కబురు పంపించాడు. ఇప్పుడు తన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం. ఆలోచన వచ్చిందాడు దావీదుకి. ఎందుకు? దావీదు నీతిమంతుడు కనుక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన బట్టి ఏం చేశాడు? ఆలోచన బట్టి యోనాతాను బట్టి, చూసారా ఇక్కడ రాయబడిన మాట, యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఒక కాళ్ళు విరిగిపోయిన, కాళ్ళు మెడదిరిగిపోయిన వ్యక్తి ఒకటి, తన పేరు నెత్తిబోషెత్. ఆ వ్యక్తి ఎక్కడో దావీదు భయపడి బ్రతుకుతున్న మార్గంలో అడుక్కొని బ్రతుకుతున్నాడు. కాళ్ళు లేవు కదా, అన్నాది బ్రతుకుతున్నాడు, అడుక్కొని బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఎవరి కుమారుడు? నేనా? యోనాతాను కుమారుడు. యోనాతాను చేసింది మేలా కీడు చేశాడా? ఉపకారం చేశాడు కనుక తనకు కృతజ్ఞతగా దేవుడు చేస్తున్న మేలంటే తెలుసా? దావీదు అతన్ని పిలిపించి, ఇదిగో నీ భూములన్నీ నీకు అప్పగిస్తున్నా, మీ తాత భూములన్నీ. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కాలేదు ఇంకా చెప్తాను. రాజుల కాలంలో ఏం జరిగేదంటే, ఈ రాజ్యాన్ని ఇంకొకటి జయించాడు అనుకోండి, ఏం చేస్తారంటే అక్కడ ఓట్ల ఎలక్షన్ ఏం లేవు, మొత్తం కత్తుల ఎలక్షనే. ఓట్ల ఎలక్షన్ ఏమి ఉండవు. ఎవడ గెలిస్తే వాడే ఆ రాజ్యాన్ని కూడా, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు మొత్తం మరి ఎవరు కట్టాలా? ఈ రాజుకే కట్టాలి. ఓడిపోయిన రాజులు పక్కన పెట్టేయటమే. కాబట్టి ఈ రాజుకే కట్టాలా, ప్రతిది కూడా ఈ రాజుకే ఇవ్వాలి. అలాంటి పరిస్థితులలో మరి ఈ రాజు దావీదు గెలిచాడు కదా. ఇప్పుడు సౌలు రాజ్యము, సౌలుకున్న మొత్తం కూడా ఎవరిది? ఇప్పుడు దావీదుదే. అయితే ఇప్పుడు దావీదు యోనాతాను కుమారుని పిలిపించి, ఇదిగో బాబు మీ భూములన్నీ, ఆ మాట చదువుతారా, ఈ భూములన్నీ, ఈ పొలాలన్నీ నీకు అప్పగిస్తున్నా. ఇదిగో నిత్యము నా బల్ల యొక్క అనుదినము నువ్వు భోజించి. స్తోత్రం చెప్పండి. దొరకలేదా? దొరకదు. పోటీలు కూడా జరుగుతారుగా అమ్మా, పోటీలు కూడా జరుగుతారుగా. ఒక్కళ్ళ ముందు అన్న తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు మనూరు తెరవకూడదు. చదువు. దేవునికి స్తోత్రం. ఎవరికి అప్పగించాడు? చదవండి. భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. స్తోత్రం చెప్పండి. మరలా నీకు ఇచ్చేసి అంటాడు తర్వాత మాట, అనుదినము మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయి. అడుక్కునే పరిస్థితి పోయిందా లేదా? ఇప్పుడు ఎక్కడ? రాజుగారి ఇంట్లో, రాజుగారి బల్ల మీద, ఆ డైనింగ్ టేబుల్ మీద 10 కూరలతో మంచి ఆహారము, రాజు భోజనము అనుదినము తినడానికి ఎవరికి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృప? తండ్రి చేసిన ఉపకారం బిడ్డల మీద దీవెనగా మార్చబడుతుంది. తప్పడ కూడా నువ్వు చేసే పుణ్యము కానీ, నువ్వు చేసే ఉపకారము కానీ నీ బిడ్డలకు తోడే ఉండదన్న సంగతి నీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకో. ఈ రోజైనా తెలుసుకొని కాస్త కఠినమైన హృదయం, కఠినమైన మనస్సు తీసి పక్కన పెట్టి ఏదో ఒక రకమైన ఉపకారము, ముందు దేవునికి ఉపకారిగా ఉండాలా, రెండోది పేదవాడికి ఉపకారిగా ఉండాలా, మూడోది వికలాంగులకి ఉపకారిగా ఉండాలా. ఇప్పుడు ఎవరికి సాయం చేశాడైనా? దేవుని పేరట వికలాంగుడైన నెత్తిబోషెత్తుకి సహకరించాడు. అందుకనే దావీదు ఎన్ని ఆపదలు వచ్చినా దావీదు రక్షించబడ్డాడు. ఏమండి, నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటి అన్నిటిని కూడా తప్పించి రక్షించగలిగిన వాడు. అందుకనే ఉపకారం చేసే మనసు కలిగిన వాడు నీతిమంతుడు. దేవుని దృష్టిలో ఉపకారం చేసేవాడు నీతిమంతుడు. ఇవాళ చాలాసార్లు చూస్తున్నారు, ఎక్కడ మధ్యలో పాపం ఎవరైనా ఒకరికి ఇప్పించారనుకోండి, మధ్యలో మాట వరక ఉంటారు కదా, ఇప్పించారనుకోండి, వాళ్ళని పట్టుకొని వీళ్ళు అంటారు, ఇప్పించిన నువ్వు కాబట్టి ఏంటంట, ఇప్పించిన నువ్వు కాబట్టి. అది చూడండి ఎంత బాధ అంటే అవతల మనిషికి. అవతల ఏం చేస్తారు, ఇచ్చిన ఏం చేస్తారు, ఏమయ్యా నిన్ను చూసిగా రుచి ఇచ్చింది. ఈ సంగతి వీళ్ళు గుర్తెరగరా? పసుపు రూపమా నీదేమన్నా? పసుపు రూపమా?
ఏ రూపం? మనిషిలా ఉన్న పశువుగా ఆలోచించాలి కదా. అయ్యో ఇతని ద్వారాగా కదా నేను మేలు పొందుకున్నానని. ఎప్పుడు నువ్వు మేలు పొందుకుంటావో ఎప్పుడు కూడా వాళ్ళ కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా. ఆ నీతి నీ బిడ్డల తరము నిన్ను కాపాడింది కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరొక్క మాటను మనం చూసుకొని బోధించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. తత్పరంగా విశ్వాసమును బట్టి 11:4 చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు? ఎప్పుడు నీతిమంతుడిగా హేబెలు సాక్ష్యం పొందాడు? విశ్వాసమును బట్టి ఇచ్చిన అర్పణ విశ్వాసంతో ఇచ్చాడంట. కొంతమంది సనుగుతా ఇస్తారు, గొరుగుతా ఇస్తారు. అరే అనవసరంగా ఇచ్చానే. ప్రభు కూడా అనుకుంటాడు, అనవసరంగా నీకు ఇచ్చానే అనుకోడు. ఎంతలో నువ్వే అంట అనుకుంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాత పెట్టమా? మరి ఆయన అంతంలో నువ్వు లెక్కించగలుగుతావు, నేను లెక్కించగలుగుతానా? మరి అంత గొప్ప దేవుడు నీకు ఎంత ఉంటే, నీకు ఇన్ని బుద్ధులు ఉంటే మరి ఆయనకి ఎన్ని బుద్ధులు ఉంటాయి చెప్పండి. ఎంతున్నా నీకే ఇన్ని బుద్ధులు ఉంటే అరే నేను అనవసరంగా ఇచ్చానే అనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆలోచన కయ్యకు వచ్చింది. ఇద్దరు అన్నదమ్ములే, ఒక తల్లిదండ్రులు పుట్టినవాళ్లే, కానీ ఒకడు భ్రష్టుడు అయిపోయాడు, ఒకడు దీవించబడ్డాడు. కారణం ఏంటంటే అక్కడ ఒకడు నీతిమంతులుగా తీర్చబడి అర్పణ అర్పించాడంట. స్తోత్రం చెప్పండి. ఒకడు నీతిమంతులుగా తీర్చబడి తన అర్పణ అర్పించాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటంటే నువ్వు ఇచ్చేటప్పుడు నేను ప్రభువుకి ఇస్తున్నాను, పాస్టర్ గారికి కాదు. ఒకటే ఆలోచించాలి. కొంతమంది ఉద్దేశం ఏంటంటే అయ్యగారికి ఇచ్చిన కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి నన్ను ఏమైనా పొగుడుతారు. పొగిడితే నీకు ఉన్నది కూడా పోతుంది. స్తోత్రం చెప్పండి. కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి, ఎడం చేతితో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదని దేవుని వాక్యం చెబుతున్న వాక్యాన్ని పక్కన పెట్టి ఒక్క అంగుళం కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఏ పేరు తెలుసుకున్న సత్యం ఏంటంటే నా దేవుడు నిత్య జీవానికి వారసుడు, నా దేవుడు శ్రీమంతుడైన దేవుడు, నా దేవుడు ఘనుడైన దేవుడు, మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన సర్వశక్తిమంతుడు. ఆయనకి నేను శ్రేష్టకరమైన ఇవ్వాలా, ఆయనకి నేను శ్రేష్టకరమైన అర్పణ నేను ఇవ్వాలా అనుకొని ఆయనకు కలిగి ఉన్న ఆ గొర్రెల మందుని ఏం చేసినట్టు ఆయన వాటిలో నుంచి బలిసిన వాటిని అంట. చదువుతారా మాటను? కొవ్వు పట్టిన వాటిని, బలిసిన వాటిని తీసుకొని పోయి దేవుడికి బలి అర్పణ చేసేవాడట. తన మందలో తొలుసూరు పుట్టిన వాటిలో కోల్పోయిన వాటిని కొని తెచ్చి యెహోవా హేబెలును లక్ష్య పెట్టెను. స్తోత్రం చెప్పండి. లక్ష్య పెట్టడం అంటే ఇష్టపడ్డాడట. అసలు దేవుడిని ఇష్టపడితే అసలు సంపద ఎంత, ఆయన సంపద లెక్కించగలుగుతావా నువ్వు? దేవుడు నేను ఇష్టపడాలా, నువ్వు ఇచ్చే కాడుకు ఇష్టపడాలా. లేకపోతే నీ కాడు కూడా నాకు అక్కర్లేదని ఎక్కడ అంటున్నాడు? నువ్వు సమాధానకరంగా లేకపోతే నీ కాడుక, నీ అర్పణ అక్కడ వదిలిపెట్టేసి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వాక్యం ఏమంటాడు అక్కడ? అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి అక్కర్లేదు నాకు. ఆ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి చూడాలి. అక్కడ అటు తర్వాత వచ్చి నీ అర్పణ అప్పుడు నేను ఇష్టపడతా. స్తోత్రం చెప్పండి. నీ ఎట్టబడితేట నువ్వు కాడికేస్తే దేవుడు తీసుకోలేడు. నువ్వు ఎట్టబడితేట కాడిక నీ హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా పరిశుద్ధముగా దేవునికి మరి మొదటిది దేవునిది. మొదటిది ఎవరిదట? దేవునిది. సరపతి గ్రామంలో మొదటి అప్పగించినప్పుడు 3.5 సంవత్సరాలు వాళ్ళు పోషించబడినట్టుగా ఆ రోజు సరిపోదాం అనుకున్న ఆ తొట్టిలో కొంచెం పిండి కొంచెం నూనె
రోజు చేయి పెట్టగానే దొరుకుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం భూమి ఆకాశం గతించిపోయిన ఒక్క మాట కూడా వదులుకోదు. ఎక్కడ నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు? మళ్ళీ చదవండి ఏబేలు గురించి. ఏబేలు ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడాడంటే స్పష్టమైన దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన అర్పణ అర్పించాడు. విశ్వాసముతో అర్పించాడట అర్పణ. విశ్వాసముతో అర్పించాడు అర్పణ. కొంతమంది ఇస్తే మనకేమైనా ఉపయోగపడతాయేమో కదా, అనవసరం చేస్తున్నానే 10వ భాగం అని. కొంతమంది ఇంకేం చేస్తారు, తగిన దానికంట ఎక్కడుందా మాట చదవండి, బైబిల్ చదవండి. అన్ని పోటీలు పడి చదువుతారుగా. సామెతల గ్రంథమా మరి చదవండి, చదవండి. ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువిచ్చి ఇక్కడ లేమికి వచ్చేవారు కలరని. ఎవరైనా కయ్యోను. స్తోత్రం చెప్పండి. మేము ఎవరు నేను అంటలా. కయ్యోను లేమికి వస్తున్నాడు. రోజుకి లేమికి వస్తున్నాడు. పంట సరిగ్గా రాట్లా. పంట వచ్చినప్పుడు ఏం చేసాడు తెలుసా, బస్తాలు కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడంట. ఆ లాస్ట్లో తాలు తప్పుకుంటుంది కదా, తాలు తప్పుగా అవి బస్తాలు బట్టి ఒక గంభీరంగా ఉండాలని తీసుకుపోయి 2-3 బస్తాలు అక్కడ వేసాడట. చూడండి అని ఆయన హృదయాలను పరిశీలన చేసే దేవుడు అయితే ఆ బస్తాలో ఉన్న తాలు తప్పుగా ఆయన తెలీదా? కొంతమంది అయితే అసలే ఎవరు ఇది మొత్తం నాదే, అంతా నా ఇష్టం అండి, ఇది నాదే, మొత్తం నాదే. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇస్తున్న బలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి దేవునికి దశమ భాగం అనే అర్పణను అర్పించాలని, అప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నీతిమంతుడిగా తీర్చబడాలంటే నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంతో అర్పించాలంట అర్పణ. లేకపోతే కయ్యూని ఏమైపోయాడు, విశ్వాసంతో అర్పించలేదు, తనకి ఇష్టం వచ్చినట్టుగా మొదటిది మొత్తం కురిసేసుకొని రెండోది ఆ శివరిలో ఉన్న ఏమండి ఆ తాలు తప్పగా అంత బస్తాలు బట్టి తీసుకొచ్చేస్తే అసలు ముఖం కింద కూడా చూడదంట ఎవరో. దేవుడికి ధాన్యం ఎందుకని మీరు అనొచ్చు. ఎవరికి ధాన్యం, ఎవరికి 10వ భాగం, ఎవరికి మొదటి భాగం అంటే తన కొరకు, తన ప్రజల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్న సేవకుడు కొరకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యాజకుడికి తినే హక్కు ఉంది, ఇంకెవరికి లేదు హక్కు. స్తోత్రం చెప్పండి. నేను పరిపూర్ణంగా ఎవరైనా సరే 10వ భాగం కానివ్వండి, ఎవరైనా ప్రతిష్టార్పణ కానివ్వండి, మొదటిది ప్రతిష్టార్పణ అంటే ఇదిగో నాకు ఉద్యోగం వస్తే మొదటి వచ్చిన జీతం నీకే ఇస్తాను, దీన్ని ప్రతిష్టార్పణ అంటారు. లేదంటే నేను పొలం కొనుక్కున్నాను అనుకో, మొదటగా వచ్చిన ఈ సంవత్సరము ఆ సాలవలోనో దానవలోనో మొదటి పంట నీకే ఇస్తానయ్యా, ఆ తర్వాత 10వ భాగం. మొదటి ప్రతిష్టార్పణ అంటే ఇది 10వ భాగం. ఇది అలాగే నువ్వు ఎప్పుడు నీతిమంతులుగా ఉంటావు అంటే విశ్వాసముతో అర్పించాలంట. ఎలా అర్పించాలి చెప్పండి? విశ్వాసముతో అర్పించాలి. ఇందాక మీరు చదివారు కదా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వాక్యం మనం చూస్తున్నాం. ఎదజల్లి అభివృద్ధికి వచ్చిన వారు గలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి. తగినదేంటి? దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటి? 10వ భాగము. 10వ భాగం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 10వ భాగం గురించి దేవుడు తెలియపరిచాడు. ఎందుకంటే తన యాజకులకి జీతం అది. స్తోత్రం చెప్పండి. తన యాజకులకి జీతం అది. చాలా మంది మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఎందుకు ఇవ్వాలి, అంతెందుకు ఇవ్వాలి, ఏదో ఒకటి కాస్త ఎత్తేపోద్దని అని నువ్వు తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఏమైపోతున్నావు తెలుసా? నీకు తెలియకుండా నేను లేమిలోకి వచ్చేస్తున్నాను. కయ్యోను తెలియకుండానే లేమిలోకి వచ్చేసాడు. తనకు తెలియకుండా ఎన్నిసార్లు నిన్ను గద్దించినా విననోళ్ళను వాని మీదకి ఏమొచ్చిందట? హఠాత్తుగా నాశనం వచ్చిందట. ఎన్నోసార్లు ప్రభు ఈ విషయంలో నిన్ను గద్దిస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆపత నీ ఆస్పద దాకా పోనీకుండా దేవుడు కాపాడుతాను. నువ్వు మొదటి భాగాన్ని దేవునికి ఇస్తే ఏం చేస్తాను తెలుసా? ఆయన కాపుదల నీకు నీ బిడ్డలు కూడా ఈ సంగతులు గుర్తారు అట్లా. ఏమండి, దేవుని ఆ దక్షిణ భాగం అని తీసిచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు కట్టడ ఎప్పుడైతే నువ్వు పాటిస్తావు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం
9వ వాక్యం చూడండి ఏమంటున్నాడు అక్కడ, రాబడి ఎంతటిలో ప్రథమ ఫలమును యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారు. దేవుని స్తోత్రం చెప్పండి. ముగించిపోతున్నా. ఈరోజు నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలంటే నీ అర్పణ విశ్వాసంతో అర్పించాలని దేవునికి ఇస్తున్నాను, నీ దేవునికి ఇస్తున్నాను. నిన్న ఒకసారి ఒక 5,000 రూపాయల కానుక పంపించారు. వెంటనే దాంట్లో నుంచి 2 భాగాలు నేను తీసేది. అవి తీసిన తర్వాత నీ వాడుకోవడానికి నాకు అర్హత. ఒకటి, కొంతమంది ఫిడ్రోలకు ఇచ్చారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి నెలలో మనకి 2వ ఆదివారం భోజనాలు ఉంటాయి. అంటే ఈ రోజున భోజనాలు ఉన్నాయి. ఏదో రకమైన అక్కడ వచ్చిన దాన్ని బట్టి అది ₹1 కూడా నేను ఉంచుకోవడానికి సరిపోను. ఎందుకంటే ఎవరైతే అయ్యా ఇది భోజనాలకు ఉపయోగించండి అని చెప్పి స్పాన్సర్ చేస్తే దాన్ని బట్టి మరి ఇప్పుడు తప్పనిసరి పేరు చెప్పాల్సి ఉంది. ఈ వారం చెప్తాను, నెక్స్ట్ నుంచి చెప్పను. స్తోత్రం చెప్పండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను. అడక్కొకటి వాడు అడిగి ఒకడు 2,000 రూపాయలు వచ్చింది. 2,000కు తగినట్టుగా అండి మొత్తం లెక్కేసి 2,000కు తగినట్టుగా గ్యాస్ కూడా అయిపోయింది. వెంటనే 900 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిందంతా వాటిని బట్టి కూరగాయలు, వాటిని బట్టి రైస్ ఏర్పాటు చేసి ఇంకా మేము అనుకున్నాం. మా చిన్న పాస్టర్ గారు నేను కోడిగుడ్డు తీసుకొస్తాను. ఒకవేళ ఆ ఊరు పోయి రాకపోతే తెచ్చుమేమో, కానీ పోయి రావడం వలస పడి తేలా, లేకపోతే మా దగ్గర డబ్బులతో తీసుకొచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చేసిన ఈ స్పాన్సర్ ఎవరికో తెలుసా? ఇప్పుడు ఈ రోజున అనేకులు భోజనం చేస్తారు. నువ్వు చేసిన స్పాన్సర్ నువ్వు చేసి నువ్వు మరిచిపోతావు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఇచ్చిన దానికంటే నూరంతలకు నీ బిడ్డలకు కలగ చేస్తాడు. ఈ సంగతి విశ్వాసంతో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒట్టికి వచ్చిన మాటలు ఈ పదవి చెప్పడం కాదు. చెప్పిన వెంటనే అంటారు ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఈయన ఒత్తొత్త మాటలు. ఆమెన్ అనేది గుండెల నిండా నింపబడి రావాలా. నేను శాస్తనా కాబట్టి ఆమెన్ అంటున్నా. స్తోత్రం చెప్పు. అవసరం లేదు నీకు అసలు స్తోత్రం చెప్పడానికి కూడా. పౌరుషహీనుడా స్తోత్రం. మా దేవుడు పౌరుషవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏమన్నా నేను మునుగన పావును అట్టాగే ఉంటా. నేను ఎవరో నాకు తెలియదు. దేవుడు ఏమంటాడు, ఎవరో నాకు తెలియదు అంట. నా కొత్త కాలంలో ముగిస్తున్నాను ప్రేమ దేవుని. చివరి మాట ఏంటంటే నీ అర్పణ ద్వారా నువ్వు నీతిమంతులుగా మార్చుకున్నదా లేదా? వాక్యం ఉన్నదా లేదా? చదవండి మరొకసారి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. హేబెలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతులని సాక్ష్యం పొందాడు దేవుడి చేత. నీతిమంతులు అంటే ఎలా నీతిమంతులు అవుతారు? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఒకడు ఉపకారం చేయటం వల్ల నీతిమంతులు అవుతాడు. ఒకడు క్షమించడం ద్వారా సమాధాన పట్టడం వల్ల నీతిమంతులు అవుతాడు. ఒకడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుట వల్ల నీతిమంతులు అవుతారు. అయితే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆపదల నుండి ఎప్పుడు విడిపించబడుతూ ఉంటాడు. మరణము నుండి విడిపించబడుతూ ఉంటాడు. ఎప్పుడు దేవుని చేతులు ఆశీర్వదించబడుతూ ఉంటాడు. ఎప్పుడు దీవెనకరంగా మార్చబడుతూ ఉంటాడు. ఆమె చెప్పడం పర్వాలేదు, మీరు ఇవ్వకపోయినా బాగలేదు. ఆమె చెప్పడం హృదయపూర్వకంగా చెప్పండి. పుడతా నేర్చుకున్న వాడు ఎవ్వరు లేరు. పుట్టిన తర్వాత అయినా భూమి మీద నేను ఎందుకు పుట్టానని తెలుసుకున్న వాడే నిజమైన మనిషి. స్తోత్రం చెప్పండి. వాక్యం వినగానే మార్చుకునే వారు ఎవరూ లేరు. కొన్ని రోజులకన్నా మార్చుకోకపోతే నిజమైన పశువు. స్తోత్రం చెప్పండి. కొన్ని రోజులకైనా మనసు మార్చుకోకపోతే చెప్పండి ఎవరు నిజమైన మనిషి? పశువా? పశువుకు మనసు లేదు కదా. విశ్వాసం పశువుకు ఉంటుందా? ఉంది. పశువు కన్నా విశ్వాసం ఉంది కానీ మనకి విశ్వాసమును బట్టి హేబెలు అర్పించిన అర్పణ ద్వారా అతడు నీతిమంతుడని ఎంచబడెను. కనుక నిన్ను పరీక్షించుకో. ఈరోజు నీతిమంతుడికి అనేకమైన ఆపదలు కలుగును. మూలవాక్యం నీతిమంతుడికి 34వ కీర్తన
19వ వాక్యం, నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలుగును, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. కనుక ఇంకొక మాట చెప్పమంటారా? టైం అయిపోయింది. లోకసు వార్త 18వ అధ్యాయం చివరిగా నీతిమంతులైన మాట గురించి చెప్తున్నాను. 18వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. తామే నీతిమంతులమని తామే నీతిమంతులమనుకొని ఇతరులను తృణీకరించి ప్రార్థన చేయుటకై ఇతర మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి. దేవా నేను చోరులను అన్యాయస్తులను గుణనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుతూ ఉండెను. అయితే సుంకరి దూరముగా ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే స్తోత్రం చెప్పు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఎవరు నీతిమంతుగా తీర్చబడ్డారు? ఇచ్చింది చెప్పుకున్నప్పుడా? అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, 10వ భాగం అన్ని మంచిగానే వేస్తున్నావు, అన్ని మంచిగా ఎంతగా చెప్పుకోలేదు. తన నోటి పదమును బట్టి తన నీతిని పోగొట్టుకున్నాడు. అయితే యువతల వ్యక్తి ఏం చెప్పాల, ఇతను కూడా అలాగే చేస్తున్నాడు. ఈయన 10వ భాగం ఇస్తున్నాడు, ఈయన ఉపవాసం ఉన్నాడు. కానీ ఈయన ప్రార్థన ఏముందో తెలుసా? తగ్గింపు ఉంది. అతని ప్రార్థన ఏముందో తెలుసా? హెచ్చింపు ఉంది. చెప్పుకునే మనస్తత్వం నీకు ఉండకూడదు. ఈరోజు ఎవరు చెప్పుకోవాలయ్యా? మనుషులకు చెప్పుకుంటే మనుషులు నీ బాధలు తెలుస్తారా? దేవునికి చెప్పుకోండి. మంది అంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి మా గురించి. మీరు రాత్రి బాగా కనిపెట్టండి, మేము ముందుకు తిని పడుకుంటాం, కానీ మీరు కనిపెట్టండి. మీరు ప్రార్థన చేసి బాగా కనిపెట్టి దర్శనం ఏమొచ్చిందో చెప్పండి అంటారు. వీళ్ళు ప్రార్థన చేయరట. సావుకులు ఏం చేయాలా? మేము చేస్తాం, ఓకే, కానీ ఎవరు యోగ్యత కలిగి ఉంటారో సావుకుడు చేసిన ప్రార్థన ఆ ఇంటి మీదనే ఫలించింది, లేకపోతే తిరిగి వచ్చింది అనే సంగతి మీకు తెలుసు కదా. మరి మీరు ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. ఎలా చేయాలా? పాస్టర్ గారికి నేను మొన్న బట్టలు పెట్టానండి, ఎందుకో ఇంకా చెప్పలేదు నా గురించి. ప్రభా ఇదేమన్యాయం ప్రభా, చెప్తాడు అనుకుంటే ఒకసారి కూడా చెప్పలేదు ప్రభా. 2 జతలు ప్రభా. ప్రభా ఎంత కాస్టే తెలుసా ప్రభా? 6,000 అయినాయి ప్రభా. ప్రభా 2వ ఆదివారం భోజనానికి డబ్బు పంపించే ప్రభా. చెప్పలేదు ప్రభా ఎంతవరకు. ప్రభా కార్పెంటర్లకు డబ్బులు పంపించాను ప్రభా. పరిసరకి డబ్బులు పంపించే ప్రభా. మీటింగ్లో డబ్బులు పంపించే ప్రభా. ఎవరు పంపిస్తున్నావు? ఎవరి పనికి పంపిస్తున్నావు? ఎవరి పనికి పంపిస్తున్నావు? నీకు ఇచ్చువాడు ఎవరో తెలుసా? నువ్వు ఎవరికి ఇస్తున్నావు తెలుసా? నువ్వు ఒక్కంతకి ఇస్తే ఆయన 1000 1,00,000 నా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడికి నువ్వు ఇస్తున్నావు. ఈ విశ్వాసాన్ని పొందుకున్నాడు. విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఇక్కడ సుంకరి ఇదే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. బాబు ఆయన ఈ వైపు నీ కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి. ఎందుకో తెలుసా? ఆకాశము కలగజేసిన వాడవు నీవే కనుక నువ్వు కలగజేసిన ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు శక్తి సరిపోదయ్యా, నేను పాపినే అని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేశాడట. పాస్టర్ గారు చెప్పు, నువ్వు ఇంట్లో పడుకోవడం కాదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడతాడు.
పాస్టర్ గారు మా గురించి దర్శనం వచ్చింది, నీ మొగం మీద పేట నీళ్ళతో నుంచి వచ్చింది చెప్పారా? ఇదా ఎప్పుడు మేము చెప్తే మరి నువ్వేం చేస్తావు? నీకొచ్చే సమస్య కొరకు మత్స్యమత 6వ అధ్యాయంలో తెలియకుండా చదవాకండి, నేను చెప్తున్నాను. నీకు వచ్చే ఆపద కొరకు నీ ఇంట్లో మందిరం దాకా కూడా రావక్కర్లాగా నువ్వు నీళ్ళు శుభ్రపరచుకొని తలాన్ని స్నానం చేసి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి నీ ప్రతి మనవికి జవాబు ఇస్తాడు. పౌరుష గారికి కన్నీరు గచ్చి ప్రార్థన చేయాలి. ఎలీషా దగ్గరికి వెళ్ళింది ఒక ఆమె, నా భర్త లేడు, నాకు 2 మగపిల్లలు, ఇప్పుడు అప్పుడు మనం వచ్చి నా పిల్లగాన్ని తీసుకుపోతున్నాను, ఏం చేయాలయ్యా? ఆయన ఒకట ఏమన్నా మన ఇంట్లో అన్నాడంటే 2వ మాట అని చెప్పలా, ఆయన ఇంట్లో నూనె కొండ ఉంటాయి. ఓ వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి అనేక ప్రార్థనలు అరువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తలుపు వేసుకొని ప్రార్థన చెప్పు అంద విశ్వాసంతో వెళ్ళిన మాట. ఏంటయా ఏదో సలహా ఇస్తామేమో ఎక్కడ నప్పిపెత్తమని నేను వస్తే ఇలా సేవకుడు అనేకలు పడటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. నా జీతం కాదు, నిజం జీతమే, పరలోక సంబంధమైన జీతం. మీరు భూమి మీద జీతం, నాకు పరలోక సంబంధమైన జీతం. స్తోత్రం చెప్పండి. ఆమె అనుకోవచ్చు నువ్వేదో సహాయం చేస్తావేమో, ఏమో సలహా ఇస్తావేమో, ఏదో రాజకీయ నాయకులతో మాట్లాడి ఏదో లోన్ ఇప్పిస్తామనుకుంటే నువ్వేంటి ఇంట్లో పోయి ప్రార్థన చేసుకోమంటావు అనుకోరా. ఇంటికి వెళ్ళింది, పాత్రలు తీసుకొచ్చింది, ఆ పాత్రల నిండా కాస్త నూనె పోసింది. తన 2 పిల్లలు తను మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. నీతిగా ప్రార్థన చేశారు, కొండలన్నీ మునిగి పొర్లిపోతామన్నాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ శత్రువుల ఎదుట నా ప్రభుని కింద భోజనం ఏర్పాటు చేస్తాడు. నీ తల అంటుతాడు నా యేసయ్య నూనెతో, తల అంటుతాడు. నీ గిన్నె నిండి పొర్లునంతగా నా దేవుడు అట్టి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ప్రే చేయవా, ప్రార్థన చేయవా? చేయవా ప్రార్థన? ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయవా? ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయవా? ఏదైనా అవసరం ప్రార్థన చేయవా? సేవకుడు చేసే ప్రార్థన సేవకుడు చేస్తాడు, నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేయాలి. మొదటగా ఎవరికి దర్శనం రావాలా? ఓ పాస్టర్ గారు ఏం చేసిందంటే, అబ్బాయి నీ గురించి దర్శనం వచ్చింది, నాకు నువ్వు ఖమ్మంలో సేవ చేయాలయా, వెళ్ళిపో అన్నాడు. అభిషేకించి పంపించాడు. అడుక్కుతున్నాడు. దర్శనం ఎవరికి వచ్చింది? సేవకుడికి. మరి ఎవరికి రావాలి ఇప్పుడు? ఇప్పుడు ఆదివారం మంచి మటన్ వేసుకుని నువ్వు తిన్నావు, నాకు నిండిద్దా? నాకు అటు నిండిద్దా, నీకు అటు నిండిద్దా? ఎవరు ఆకలి తీరిద్ది? దర్శనం వచ్చిందంటే ఎవరికి రావాలా? ప్రభు ఎవరితో మాట్లాడాలి? సేవ చేయాలంటే ఎవరితో మాట్లాడాలా? చాలా మంది అన్నారు, ఏమండి ఇంకా మీ శిష్యులు ఒక్క శిష్యులు కూడా నాకు ఏం సిగ్గులేదు, నాకు ఉన్న వాళ్ళందరూ శిష్యులే. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వచ్చిరాని పరిస్థితులను బట్టి పోయి దేవుడు పిలవకోకుండా సేవ చేసి అందులో నుంచి బయటపడకోకుండా నానా బాధలు పడి భార్య భర్తలు ఇడిపోయి శివరాత్రికి వచ్చారికే ఏమన్నారు తెలుసా? ఖచ్చితంగా భార్య భర్త ఏమన్నారు తెలుసా? సేవకుల్ని మీ మూలనే మా జీవితాలు నాశనం అయిపోయి అన్నారు. ఒక్క మాట చాలదా నిజమైన సేవకుడికి? చెప్పండి, చాలదా? బాయ్ ఏం చేసామంటే చేసినంత కాలం మా ఇంట్లో పరిసరం. అందుకని నేను అంటారు, మా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇంట్లో మా బట్టలతో ఇవన్నీ చేస్తూ ఉంది. ఎందుకంటే దీవెన పొందుకోవాలని చేస్తుంది, మా మేలు పొందుకోవాలని చేస్తుంది, కానీ నాకు మాత్రం అలాంటి ఉద్దేశం లేదు. నేను ఎప్పుడు అంటుంటా, అందుకని ఏదో ఇల్లు తీసుకుంటే అట్టని కొద్ది వాళ్ళకి కొంచెం నెమ్మది. స్తోత్రం చెప్పండి. చెయ్యాల పరిచర్య కాదట్లేదు, అది మనస్ఫూర్తిగా చేయాలి. వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి నువ్వు ఇచ్చిన ఫలితం ఏంటి? ఏం చేశావు నువ్వు? నీకేదో ఎలుగుదోత దర్శనం ఇస్తే దాన్ని పట్టుకొని మీరు కమ్మ వెళ్ళిపోయి పలానా శాట పలానా ఏరియా అంటే అక్కడ పోయి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని కూరగాయల కొట్టు పెట్టుకొని కొన్ని రోజులు ఆటో నడుపుకొని కొన్ని రోజులు నానా రకాల బాధలు పడ్డారు. నేనంటాను, ఈరోజు మనిషి నీతిని దేవుడు చూస్తున్నాడు. నీకు ఉన్నది ఉన్నట్టుగా దర్శనం వస్తే వచ్చిందని చెప్పు. సారు కొత్తగా ఇయ్యాలి వస్తున్నారు అనుకున్నారు మీరు. రమేష్ సారు ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు? దాదాపుగా ఏమండి? అయితే అప్పటి నుంచి వస్తున్నారు. దేవుడు మేలు చేశాడా, మేలు చేయలేదా అంటే దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత విశ్వాసం దానికి చాలా బలమైన విశ్వాసం, చాలా బలమైన విశ్వాసం. ప్రతి మాట కూడా విశ్వాసంతో మాట్లాడతాడు. అందుకనే ఆయన కొరకు ప్రార్థన చేస్తాను. ఆయన కూడా ప్రార్థన చేసుకోయా, నేను చేయటమే కదా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోని చెప్తాను. కొన్నిసార్లు అడుగుతారు, సార్ మా పాస్టర్ గారు
నా గురించి ఏమన్నా మీకు ఏమైనా దేవుడు చూపించండి. నాకేం చూపించింది, నేనేం చెప్పను నీకు? చెప్పొచ్చు మీ గురించి. ఎవరో చెప్పాను పాస్టర్ గారు, మీకు చేతపడి చెప్తున్నాను నేను. అబ్బా భలే చెప్పింది నాకు ఈ మేడం అని చెప్పి నేనేం చెప్పాలా? మామూలు శక్తులు కావమ్మా నిన్ను మామూలుగా బేడవట్లేదు. నీ కుడి పక్కన ఒకటి, నీ ఎడమ పక్కన ఒకటి, నీ వెనకైపున ఒకటి, నీ ముందేపున ఒకటి. అమ్మో 4 మూలలను శక్తులు అని అన్నాను అనుకో. ఆమె ఏం చేస్తే అమ్మో పాస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి అంటది. మా పాస్టర్ గారు చెప్పినట్ట మీ ఇల్లంతా శేఖరతో కమ్ముంది చాబాబా బారా చాబాబా అన్నారు. వచ్చి రానమాసతో మాట్లాడారికే ఆమె చేసింది, అమ్మ ప్రార్థనతో అయిపోయింది. దాకా వచ్చి పాస్టర్ గారి గురించి అయ్యా నేను ఏం చేయాలంటే ఏమీ లేదమ్మా, ఏడపోతే ఒకటి దేవుడి పేట వదిలిపెట్టేసేయి, దాని మీద సగం శేఖర అయిపోయిందా. 20,000 రూపాయల డబ్బులు, 20,000 రూపాయల డబ్బులు మీ మీద మీ బిడ్డల మీద తగ్గుదూడ్చి వీడు మొత్తం కూడా ఆ సిలక పేసినోడు అనుకుంటాడు. సిలక పేసినోడు షాపులో అయ్యిండో ఏమో తెలియదు. దిగదుడిసి బైబిల్లో పెట్టండి వెళ్ళి ఇట్లా చేస్తే మీ చీకటి అంతా పోద్దమ్మా. అప్పుడు మీరు బాధపడినప్పుడు ఆ 20,000 ఎక్కడి నుంచి తీసుకురావాలా? పాపం పని తీసుకుని పెట్టుకోవాలి. ఎక్కడి తీసుకురావాలా? పెద్ద ఆడిపోతే 30 కేజీలు ఆడిపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? ఎక్కడి నుంచి తీసుకురావాలా? అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే సరేనయ్యా లేక చూస్తానని చెప్పి కొన్ని రోజులు కష్టపడి డబ్బులు దాసి 20,000 ఆడిపోతును కూడా వదిలిపెట్టినప్పుడు శేఖర్ బాగలేదు కదా, అంతకంటే 100 శేఖర్ వచ్చి కూర్చుంది. అంతకంటే అప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే వచ్చి కూర్చుంది. మొన్నప్పుడు ఏం చేశారంటే దేవుళ్ళకి వచ్చినంత కాలం భయంకరమైన బలహీనత నుంచి బాగానే ఉన్నారు. ఏదో డౌట్ వచ్చి ఎక్కడికో పోయి అడిగారట. ఏమని? ఎక్కడికో పోయి అడిగారట. అసలు ఏం జరుగుతుంది మా వాడు ఎట్లా అయిపోయాడని అడిగారట. వాడేం చెప్పారట, పాపం ఆమె కూడా అసలు చెప్పే వ్యక్తి కూడా మంచిదే కావచ్చు, ఏమీ లేదు మీ కాడ అని చెప్పిందంట. అక్కడ వెళ్ళినందుకు గాను మరి ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ వారంలో ఇక లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు రాష్ట్రం కలిగిన దేవుడు. నేను తప్ప నుంచి వేరొక భూమి మీద కానీ ఆకాశం ఉంది కానీ భూమి కింద నీళ్ళది కానీ ఏ రూపానికి నువ్వు సాగిల పడకూడదు. యాలయనగా నీ దేవుడు రోషము కలిగిన దేవుడు. తండ్రి దోషములు బిడ్డల మీద 3-4 తరముల వరకు. ఏమండి? కనుక ఒకవేళ నువ్వు దేవుని పట్ల యథార్థంగా ఉండి నీతిమంతులుగా ఉంటే 1000 తరముల వరకు ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దర్శనం వచ్చిందనో లేకపోతే ఇదేదో జరిగిందని అనవసరంగా నీకు రావాలి దర్శనం. ఏమి రావాలి నీకు? నాకు వచ్చింది, నాకు వచ్చారని నీకు చెప్తాను. లేకపోతే చెప్పాల్సిన అవసరం ఎందుకో తెలుసా? దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. బాబు నువ్వు చేసిందంటే అని ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నీ రోగం కూడా పోదు. ఎందుకు పోతే తెలుసా? నా వాగ్దానం తప్పిపోతేమో నా భయం నాకుంది. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేమీ లేదు.